సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మనం ఎంతకాలం బతుకుతాం, ఎన్ని రోజులు ఈ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాం అనేది ఎవరికీ తెలీదు. కానీ ఉన్నంతకాలం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియని మరణం గురించి కొంతమందికి చాలానే భయం ఉన్నా మరికొందరికి ఎలాంటి భయం ఉండదు. అనారోగ్యం, యాక్సిడెంట్స్, ఇతర సంఘటనల ద్వారా మరణం అనేది మన లైఫ్ లోకి వస్తుంది. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది ఎవరూ ఊహించడం సాధ్యం కాదు. అందుకే మరణం అంటే దాదాపు అందరిలోనూ పైకి చెప్పలేని భయం ఉంటుంది. కానీ మనం ఎంతకాలం బతుకుతాం, మన జీవితకాలం ఎంత అనేది తెలుసుకోవడానికి మాత్రం ప్రతి ఒక్కరిలోనూ ఓ ఆసక్తి. మరి మీ జీవితకాలం ఎంత, మీరు ఎన్ని రోజులు బతుకుతారు అనే విషయాలను తాజా అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకోండి. సాధారణంగా ఒక వ్యక్తి జీవితకాలం సగటున 78 ఏళ్లు ఉంటుంది. వాళ్ళు పాటించే నియమాలు, ఆరోగ్య సూత్రాలను బట్టి అది పెరగవచ్చు, తగ్గవచ్చు. మరి మీ లైఫ్ స్పాన్ ఎంతవరకో ఇప్పుడే తెలుసుకోండి. ఒకవేళ మీరు మగపిల్లాడిగా జన్మిస్తే మీ జీవితకాలంలో ఒక ఏడాది తగ్గిపోయినట్టే. అంటే 78 ఏళ్లలో ఒక ఏడాది తీసేస్తే మీరు 77 ఏళ్లు బతుకుతారట. మీ శరీరంలో ఫ్యాట్ పేరుకుపోయి ఉంటే, ఎక్కువ ఫ్యాటీగా కనిపిస్తుంటే మీ జీవిత కాలంలో 3 ఏళ్లు తగ్గిపోతుంది. ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అనారోగ్య సమస్యలు రావడం వల్ల త్వరగా చనిపోతారు. పేదరికంలో ఉండటం, ఆర్థిక సమస్యల్లో ఉన్నారు అంటే మీ జీవిత కాలంలో 5 ఏళ్లు తగ్గిపోతుంది. ఎందుకంటే సరైన ఆహారం లేకపోవడం వల్ల జీవితకాలం తగ్గుతుంది. రోజుకి 6 గంటలు అంతకంటే ఎక్కువ సమయం టీవీ చూడడానికి కేటాయిస్తే మీ జీవితకాలంలో 5 ఏళ్లు తీసేయవచ్చు. ఇది మీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. రోజుకి ఒక ప్యాకెట్ సిగరెట్స్ తాగేస్తున్నారు అంటే మీ జీవితకాలంలో 10 ఏళ్లు తగ్గిపోయినట్టే. కాబట్టి ఇకనైనా సిగరెట్ తాగడం మానేయడానికి ప్రయత్నించండి. రోజుకి ఒక కప్పు పచ్చి కూరగాయలు తినే వాళ్లలో 2 ఏళ్ల జీవితకాలం పెరుగుతుంది. ఎంత ఒత్తిడినైనా మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీ లైఫ్ మరింత ఎక్స్టెండ్ అవుతుంది. పని ఒత్తిడైనా, లైఫ్ లో ఎదుర్కొనే ఒత్తిడినైనా కంట్రోల్ చేసుకునే వాళ్ళు మరో 4 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు. సోషల్ నెట్వర్క్స్, ఫ్రెండ్స్, ఇలా లైఫ్ ని సంతోషంగా గడపడం, స్నేహితులతో బంధం స్ట్రాంగ్ గా ఉంటే మీ జీవిత కాలానికి మరో 7 ఏళ్లు పెరుగుతాయి. వారానికి 2 సార్లు చేపలు తినడం వల్ల హెల్దీగా ఎక్కువ కాలం జీవిస్తారు. చేపలు ఇష్టం లేని వాళ్ళు చేపల ద్వారా పొందే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ని ఫ్లాక్స్ సీడ్స్ ద్వారా పొందవచ్చు. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఫ్లాట్ టమ్మీ పొందుతారు. దీనివల్ల మీ జీవితకాలం పెరుగుతుంది. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం వల్ల మానసికంగా ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడమే కాకుండా హెల్దీగా ఉంటారు. మీ జీవితకాలం పెరుగుతుంది. అధ్యయనాలు ఎన్ని ఉన్నా అంతా సుఖశాంతులతో సంతోషంగా 100 ఏళ్లు బతకాలని అంతా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.